ఆకుమర్తి రమ్య అని 42 ఇయర్స్ ఏజ్ ఆవిడ ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దానికి ముందు కూడా మాకు సమాచారం రావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ హనుమంతు ఒక నుంచి జోడుగులపాలెంకి వెళ్ళే రోడ్లో ఒక లాడ్జిలో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పేశాను. దాని మీద అనుమానాస్పదమైన మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆరులో సిఐ గారు వాళ్ళ ఎస్ఐస్ టీమ్స్ అంతా కూడా ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకొని దాన్ని దర్యాప్తు చేపట్టిన తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని దర్యాప్తులో కొంతవరకు తీసుకురాగలిశారు. ఇదేంటంటే ఆ హోటల్లో ఒక రూము మొన్న నైట్ ఒక ముగ్గురు వ్యక్తులు తీసుకున్నారు. తర్వాత ఆ రూములోకి ఇంకొకరు ఓ అమ్మాయి వస్తానంటే రూమ్ వాళ్ళు ఇవ్వకపోతే ఆ రూమ్లోకి అలౌ చేయకపోతే ఇంకో రూమ్ కూడా తీసుకున్నారు. అలాగే ఇంకొక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా అక్కడికి రావడం జరిగింది. ఇదంతా రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయ్యి ఈ రకరకాల రాకలు పోకలు అనేవి దాదాపు రాత్రి 3 గంటల వరకు కూడా ఇది జరిగింది. అయితే ఒకే ఫ్లోర్లో తీసుకున్న ఈ రూము అక్కడ ఒక రూములో ఒక అబ్బాయి ఉండటం, మిగతా రూములో మిగతా 4 అబ్బాయిలు ఇంకొక అమ్మాయి ఉండటం, వాళ్ళు అక్కడేదో పార్టీ చేసుకోవటం, వాళ్ళ మధ్య గొడవ కూడా జరిగింది. అయితే ఈ గొడవ జరిగినలో భాగంగా ఏదైతే ఈ అమ్మాయి అక్కడ చనిపోయిందో ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ఇంకొక అమ్మాయి మీద దుష్ప్రచారం చేస్తుందని వాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఆ అమ్మాయిని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పేసి ఆ అమ్మాయి తాలూకా ఫ్రెండ్ అడగడం జరిగింది. తద్వారా గొడవ రావడం, ఈ అమ్మాయిని కూడా చేతులతో కొట్టడం జరిగిన తర్వాత ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు